మాట్లాడితే డైరెక్ట్ డీజీఎం అంటారు మేడం. స్కూల్ నేమ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మనం వర్క్ బుక్స్ కానీ ఏదైనా కానీ ఈరోజు ఎక్కడైనా చూసినా కూడా వాళ్ళ పాఠశాల పేర్లు ముద్రించలేనటువంటి పరిస్థితి. ఒక ఏవిఆర్ మాత్రమే ఈరోజు వాళ్ళ పాఠశాల నోట్ బుక్లు కానీ అదేవిధంగా వర్క్ బుక్స్ కానీ ప్రతి ఒక్కదానికి బ్యాగ్తో సహా ఈరోజు వాళ్ళ పాఠశాల పేరుతో ముద్రించినటువంటి పరిస్థితి. దీనిపైన మేడం గారు గంట సేపు నుంచి అడుగుతా ఉంటే దానిపైన ఒక్క మాట కూడా సమాధానం చెప్పడం లేనటువంటి పరిస్థితి. పాఠశాల ఏ వర్షం పేర్లు వస్తే ముద్రించుకోవచ్చు. బయట ఎక్కడ అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలు వెంటనే, అక్రమంగా పుస్తకాల పైన పాఠశాల గుర్తింపు పొందినటువంటి పుస్తకాలను అమ్ముతున్నటువంటి ఏవేర్ స్కూల్ వెంటనే సీజ్ చేయాలి. ఏవేర్ స్కూల్ వెంటనే సీజ్ చేయాలి. ఏవేర్ స్కూల్ వెంటనే వీటిపైన సమాధానం ఇవ్వని ప్రిన్సిపాల్ గారి పైన తక్షణమే వీటిపైన అడుగుతుంటే సమాధానం ఇవ్వని ప్రిన్సిపాల్ గారి పైన వెంటనే అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న ఏబిఆర్ ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా రాయదుర్గంలో ఉన్నటువంటి ఏవిఆర్ పాఠశాలలో ఈరోజు పాఠ్యపుస్తకాలు వాళ్ళ పాఠశాలకు సంబంధించినటువంటి నోట్ బుక్స్ కానీ అదేవిధంగా వర్క్ బుక్స్ కానీ వాళ్ళ పాఠశాలకు సంబంధించినటువంటి పేరును ముద్రించి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయలేనటువంటి పరిస్థితి. ఏదైనా అడిగితే ఎంఈఓ గారు ఈరోజు ప్రైవేట్ స్కూళ్లకు ఒత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఎంఈఓ నాగమణి మేడం గారు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో నుంచి అనేక మార్లు ముందస్తు అడ్మిషన్ల గురించి కావచ్చు, పాఠ్యపుస్తకాల గురించి కావచ్చు, అక్రమంగా అమ్ముకుంటున్నటువంటి ఫీజుల వివరాలు కోరినా కూడా ఇంతటి వరకు ఏంటి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి. భారత విద్యార్థి ఫెడరేషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఏవిఆర్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే పుస్తకాలు అమ్ముతున్నారో ఆ గదిని సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ ఎన్ఎస్యూ ఆధ్వర్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడే కొద్దిసేపు ముందుగా పేరెంట్స్కి ఇచ్చినటువంటి బిల్లు ఇది. రెండో తరగతికి 5,600 రూపాయలు పెట్టి ఈరోజు పుస్తకాలు తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఇది కరువు జిల్లా, అందులో కరువు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ కూలి రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఈరోజు ఎలా కొంటారని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే డిఓ గారు కూడా ఎంఈఓ గారి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. పాఠశాల హెచ్ఎం గారిని మేము ఈ పాఠశాలకు గుర్తింపు సంబంధించి ఎలా ముద్రించి అమ్ముతారు మేడం అంటే ఇంతవరకు అయింది కూడా సమాధానం వచ్చి గంట సేపు అవుతా ఉంది, సమాధానం ఇవ్వటం లేనటువంటి పరిస్థితి. ఏమన్నా ఇంతకు ముందు కూడా అడిగితే మా డీజీఎం గారితో మాట్లాడండి, మా ఏఓ గారితో మాట్లాడండి అంటారు. అందుకని నేను ఒకటి అడుగుతున్నాను, ఇంకా మీరు ప్రిన్సిపాల్గా ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారు? మీ డీజీఎం గారిని వాళ్ళు పిల్లంపించుకొని ఇక్కడ పాఠశాలను నడపండి. తక్షణమే ఈ పాఠశాలకు గ్రౌండ్ కూడా లేనటువంటి పరిస్థితి. తక్షణమే ఈ పాఠశాలను గుర్తింపు రద్దు చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యూ ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో విచ్చలవిడిగా పుస్తకాలు అమ్ముతూ అధిక ఫీజులు వేస్తున్నా కూడా గతంలో కూడా ఎంఈఓ గారు రికమెండేషన్ ఇచ్చినా కూడా ఎంఈఓ గారు మాత్రం స్పందించడం లేదు. ఏమైనా చేసినా కూడా ఎంఈఓ గారు వచ్చి మొన్నటి రోజున కూడా పుస్తకాలు సీజ్ చేశారు. అయినా కూడా ఎంఈఓ గారు వెళ్ళి ఎక్కడ కూడా ఒక విద్యా సంస్థలు కూడా విజిట్ చేసిన కూడా దాఖలాలు లేవు. దాదాపుగా 12 సంవత్సరాలుగా ఇక్కడ ఎంఈఓ గారు పనిచేస్తా ఉన్నారు. అయినా కూడా ఎక్కడ కూడా ఒక విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈరోజు ఒత్తాసు పలుకుతున్నటువంటి ఎంఈఓ మేడం గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తాం. ఈరోజు పాఠ్య పుస్తకాలు కావచ్చు ఏబిఆర్ విద్యా సంస్థలపైన ఏబిఆర్ విద్యా సంస్థలను ముద్రించి ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న. గతంలో కూడా ఈ భావన కావచ్చు, సెయింట్ పాల్ కావచ్చు, నారాయణ కావచ్చు, అన్ని విద్యా సంస్థలపైన కూడా సస్పెండ్ చేసినా కూడా ఇంతవరకు కూడా ఒక చర్యలు తీసుకున్న దాఖలాలు గతంలో కూడా ఇదే ఏబిఆర్ విద్యా సంస్థలో ఎంఈఓ మేడం వ్యక్తిని ప్రభుత్వం పాంప్లెట్లు కావచ్చు, అన్ని రకాల రూపంలో కావచ్చు మేము విత్ ఇన్ ప్రూఫ్తో విజిట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోవడం
మామూలు మత్తులో మునుగు తేలుతున్నటువంటి ఎంఈఓ గారు ఇక్కడ వాస్తవంగా విత్ ఇన్ ప్రూఫ్ చూపిస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు. మామూలు మొత్తం మునుగు తేలుతున్నారు కాబట్టి ఈరోజు పట్టించుకోవాలని పరిస్థితి ఉంది. వెంటనే కూడా ఏపీఆర్ విద్యా సంస్థలపైన వెంటనే ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. లేని పక్షంలో ఉన్నటువంటి జిల్లా విద్యా డిఓ గారు స్పందించి వెంటనే ఈ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తాం. మన రోజు చేసినా కూడా ఈ రోజు జనార్దనే ధ్యేయంగా ఈ రోజు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు. వెంటనే కూడా ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఒక 10,000 దాకా ఈ రోజు పుస్తకాలకి పెడితే ఈ రోజు చదువుకు ఎలా చదువుకుంటారని చెప్పేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎలా చదువుకుంటారని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా సిద్ధచిత్తు ఉంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలపైన బలోపేతం చేయడానికి కాదు, ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడానికి చూడాలని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తాం. వెంటనే ఎంఈఓ గారు స్పందించాలి, ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ డిఓ గారు స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇంతవరకు కూడా ఎవరైనా కూడా ఒక సిఆర్పి కావచ్చు, ఎవరైనా కూడా ఎంఈఓ ఆఫీస్లో ఉండే వారికి వచ్చి పంపించండి మేడం అని చెప్తే మేము లేవు కలెక్టర్ ఆఫీస్లో ప్రోగ్రాంలో ఉన్నామని చెప్పినా కూడా ఎవరెవరు పంపి అంటే ఎవరు పంపించలేని పరిస్థితిలో కూడా ఈరోజు మన రాయదుర్గ ఎంఈఓ కార్యాలయం ఉందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో చూడండి. ఈరోజు ఏవిఆర్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం నేను. సో ఏదైతే ఇప్పుడు వీళ్ళంతా వచ్చి బుక్స్ సేల్ చేస్తున్నారని చెప్పారో అది ఓకే. నెక్స్ట్ ఇలాంటివి మేము రిపీట్ కాకుండా చూసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ. తెలిసి ఇస్తున్నాను మేడం. ఆల్రెడీ ప్రభుత్వ నిబంధనలో చెప్పారు బుక్స్ అమ్మకూడదనే విషయం. ఆల్రెడీ ప్రభుత్వ నిబంధనలు చెప్పారు బుక్స్ అమ్మకూడదని. సో తెలుసు, నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాం.